హలో గైస్, వెల్కమ్ టు తెలుగు హిస్టరీ హబ్. ఈరోజు మనం మాట్లాడే వ్యక్తి పేరు ధర్మవీర్ సంభాజీ. అతనే శివాజీ పెద్ద కొడుకు. ధర్మవీర్ సంభాజీ తండ్రికి తగిన గొప్ప సమర్థుడు. మొఘలుల పాలకులకు చుక్కలు చూపించాడు. మొఘలుల వలన ఏ ఒక్క హిందూ మహిళ ఏమాత్రం ఇబ్బంది పడినా సహించేవాడు కాదు. హిందూ స్త్రీల మాన ప్రాణాలను కాపాడాడు. సంభాజీ పరాక్రమానికి ఔరంగజేబు సేనలో ఏ ఒక్కరు కూడా తలపడేందుకు ముందుకు రాలేదు. ఇలా తన తండ్రి రాజ్యాన్ని, ప్రజలను ఎంతో ప్రేమగా చూసుకుంటున్న సంభాజీని ఎదురుగా వచ్చి ఢీకొనలేక వెనుక నుంచి వచ్చి వెన్నుపోటు పొడిచారు. ఇలా చేసినందుకు మొఘలులకు సహాయపడింది మరెవరో కాదు, తన సొంత వారే. దాంతో ఔరంగజేబు చేతులకు సంభాజీ బందీగా చిక్కడంతో ఘోరంగా అవమానించి, హింసించి, చిత్రవధకు గురి చేసి ముక్కలు ముక్కలుగా నరికి చంపాడు. అసలు సంభాజీని మోసం చేసింది ఎవరు? ఔరంగజేబుకు చిక్కేలా చేసింది ఎవరు? ఎందుకని ఔరంగజేబు ఆ స్థాయిలో సంభాజీని హింసించి చంపాడు? వీడియో కంటిన్యూ అయ్యే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గాయస్. మొఘలుల పాలకుల హవా భారతదేశంలో నడుస్తున్న సమయంలో, హిందూ మతం పూర్తిగా దెబ్బతిని కనుమరుగైతున్న సమయంలో దాడుల నుంచి హిందూని మతాన్ని రక్షించిన వీరుడు ఛత్రపతి శివాజీ. ఈయన పేరు వింటేనే బీజాపూర్, గోల్కొండ సుల్తానులకు చెమటలు పట్టేయి. శివాజీ మహారాజు తన పరాక్రమంతో ఎందరో ముస్లింల దురాక్రమణదారులను వ్యతిరేకించి హిందూ మతాన్ని కాపాడారు. అయినా కూడా తన రాజ్యంలో మతం లౌకికవాదాన్ని పాటించాడు. అన్ని మతాల వారిని సమానంగా ఆదరించాడు. ఛత్రపతి శివాజీని గొప్ప మహారాజుగా ప్రపంచానికి పరిచయం చేసిన చిత్రకారులు సంభాజీని మాత్రం ఎందుకు ప్రపంచానికి తెలియకుండా తెలివిగా సమాధి చేశారు. చావా అంటే మరాఠీలో పిల్ల అంటే సింహం యొక్క బిడ్డ అని అర్థం. సంభాజీకి సుమారుగా 9 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తన తండ్రి శివాజీతో కలిసి ఔరంగజేబు కపట స్నేహం నటిస్తూ విందుకు ఆహ్వానించారు. దాంతో శివాజీ తన కొడుకు సంభాజీతో వెళ్ళగా వీరిద్దరిని ఔరంగజేబు బంధించి జైల్లో పడేశాడు. కానీ సంభాజీ ఏమాత్రం భయపడలేదు. తన ప్రాణం కంటే తండ్రి ఆశయమే ముఖ్యం అనుకున్నాడు. కొద్ది రోజులు వేచి తండ్రి ఉపాయంతో శత్రువులను మోసం చేసి శివాజీ, సంభాజీ జైలు నుంచి తప్పించుకున్నారు. సంభాజీ కేవలం 10 సంవత్సరాల వయసులోనే రాజ్యపాలన ఎలా చేయాలో నేర్చుకున్నాడు. తన 10 ఏళ్ల వయసు నుంచే పొరుగు రాజ్యాలను కలుపుకోవడం ప్రారంభించాడు. శివాజీకి మొత్తం 3 భార్యలు. సంభాజీ తల్లి సాయిబాయి, ఆమె చిన్నప్పుడే మరణించడంతో శివాజీ తన 2వ భార్య సోయిరాబాయిని పెళ్లి చేసుకున్నాడు. సంభాజీ ఎదిగే కొద్దీ శివాజీ 2వ భార్య అతన్ని ద్వేషించేది. ఎందుకంటే శివాజీ రాజ్యానికి వారసుడు సంభాజీ కాకూడదని ఆమె కోరుకుంది. దాంతో సంభాజీపై తప్పుడు ఆరోపణలు చేసి తనను శత్రువు వద్దకు చేరడాన్ని శివాజీకి దూరం చేయాలని ప్రయత్నించింది. కానీ మొఘలుల వద్ద ఉన్నప్పుడు సంభాజీ హిందువుల పట్ల చూపిస్తున్న క్రూరత్వాన్ని, అవమానాలను చూసి వెంటనే తన తప్పును ఒప్పుకొని తండ్రి శివాజీ దగ్గరికి వెళ్ళి క్షమించమని కోరాడు. దాంతో శివాజీ సంభాజీని క్షమించి తన దగ్గరే ఉంచుకున్నాడు. అప్పటి నుంచి తండ్రి దగ్గరే యుద్ధ నైపుణ్యాలు, పరిపాలన పద్ధతులు నేర్చుకున్నాడు. సంభాజీ 23 ఏళ్ల వయసులో తన తండ్రి ఛత్రపతి శివాజీ అనారోగ్యంతో మరణించాడు. శివాజీ మరణం తర్వాత సోయిరాబాయి తన కొడుకు రాజారాం రాజ్యాధికారి కావాలని ప్రయత్నించింది. కానీ ప్రజలు సంభాజీనే రాజుగా కోరారు. దాంతో సంభాజీ అధికారాన్ని స్వీకరించి పాలన ప్రారంభించాడు. ఔరంగజేబు అదే అవకాశం అనుకుని 50 లక్షల సైన్యంతో దక్షిణ భారతంపై దాడి చేశాడు. కానీ సంభాజీ తన 2000 మంది సైన్యంతోనే మొఘలుల 8 లక్షల సైన్యాన్ని ఓడించాడు. సంభాజీ హిందువుల మత మార్పులకు వ్యతిరేకంగా పోరాటం చేశాడు. బలవంతంగా మతం మార్చిన హిందువులను తిరిగి వారి మతంలోకి రావడానికి సహాయపడ్డాడు. ఒక ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసి హిందువులను రక్షించాడు. అయితే సంభాజీ ఎదుగుదల, అతని పరాక్రమం కొందరికి గిట్టలేదు. వారసత్వ కలహాల కారణంగా అతని కుటుంబంలోని కొందరు ఔరంగజేబుకు రహస్య సమాచారం ఇచ్చారు. చిత్రకారుల ప్రకారం సంభాజీ భార్య యొక్క సోదరుడు తనకు పదవి రాలేదనే కోపంతో ఔరంగజేబుకు సహాయపడ్డాడు. సంభాజీ తరచుగా ప్రయాణించే రహస్య మార్గం ఔరంగజేబుకు తెలిసింది. ఒకరోజు సంభాజీ ఒంటరిగా ఉన్నప్పుడు మొఘలులకు చిక్కిపోయాడు. ఔరంగజేబు కొన్ని షరతులు విధించి సంభాజీకి ఇలా వివరించాడు. ఇస్లాం మతంలోకి మారితే నీ ప్రాణాలు వదిలేస్తాను అని చెప్పాడు. కానీ సంభాజీ ఒప్పుకోలేదు. తన తండ్రి అడుగుజాడలోనే హిందూ స్వరాజ్యం కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసేందుకు సిద్ధమయ్యాడు.
మొఘళ్ళు ఆ ఆనందంలో పెద్ద పండుగ జరిపారు. సంభాజీని పట్టుకున్న ఆనందంలో మొఘళ్ళు సైన్యం సంబరాలు చేసుకుంది. సంభాజీ ఆ 3 షరతులను తిరస్కరించాడు. దాంతో సంభాజీ నాలుక కోసి కుక్కలకు ఆహారంగా వేశారు. ఆయన కనురెప్పలను పీకి బయటకు లాగారు. 40 రోజులు జైల్లో భయంకరంగా హింసించారు. రోజుకు ఒక అవయవాన్ని నాశనం చేస్తూ ఇస్లాం మతంలోకి మారమని ఒత్తిడి చేశారు. 1689 మార్చ్ 11న సంభాజీ తలను నరికి వేశారు. సంభాజీ శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికి తుల్హాపూర్ భీమ నదిలో పడేశారు. కొంతమంది చిత్రకారుల ప్రకారం శరీరాన్ని కుక్కలకు తినిపించారని చెబుతారు. మరాఠీ ప్రజల్లో మొఘలులపై భయం కలిగించేందుకు ప్రయత్నించారు. మొఘల్ సైన్యంలో ఉన్న గూఢచారుల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న మరాఠా ప్రజలు మొఘల్ సైన్యంపై దండెత్తారు. ఆ తర్వాత కాలంలో కూడా ఎక్కడ పడితే అక్కడ మరాఠా ప్రజలు మొఘల్ సైనికుల్ని రాళ్లతో కొట్టి చంపేవారు. మరికొందరైతే వారికి చేతికి అందిన కర్రలతో కొట్టి చంపేవారు. ఛత్రపతి సంభాజీ మహారాజ్ శరీర భాగాలు నదిలో కొట్టుకుపోతుంటే కొంతమంది వాటిని సేకరించి ఒక చెప్పులు కుట్టుకుని అతన్ని పిలిపించి ఆ భాగాలన్నిటినీ ఒకేలా కుట్టిస్తారు. దాంతో ఆ శరీరానికి ఒక రూపం వస్తుంది. అలా కుట్టేటప్పుడు అతని చేతులు వణికి అతని కళ్ళ నిండా నీళ్లు కారాయి. ప్రజలు గుండెలు పగిలినంత పనైంది. కన్నీటి వీడ్కోలుతో ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు అంతిమ వీడ్కోలు పలుకుతారు. ఔరంగజేబు చనిపోయే ముందు కూడా ఛత్రపతి సంభాజీని గుర్తు చేసుకున్నాడట. సంభాజీ లాంటి ఒక కొడుకు ఉంటే ఈ భారతదేశాన్ని ఎప్పుడో నా వశం చేసుకునేవాడిని అని అన్నాడట. అలాంటి ముద్దు బిడ్డ భారత మాత కడుపులో పుట్టినందుకు మనం గర్వించాలి. మరణ అంచుల్లో కూడా తన ఆత్మగౌరవాన్ని వదులుకోని వాడే వీరుడు. సంభాజీ త్యాగం మరాఠీ సామ్రాజ్యాన్ని మరింత బలంగా చేసిందని చరిత్ర చెప్తుంది. సంభాజీ త్యాగం గొప్పది. ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.